మరోసారి హైటెన్షన్ నెలకొంది. రెండు భారత నౌకలపైన ఇరాన్ భయంకరమైన దాడి చేసింది. ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ క్యారియర్, ఒకటి ఇంకోటి మరో బల్క్ క్యారియర్. రెండు నౌకలపైన భారతీయ జాతీయ జెండా ఉన్నటువంటి రెండు నౌకలపైన ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ ముందుగా చెప్పుకొచ్చింది, ఎక్కడ కూడా మేము ఇండియాపై అటాక్ చేయము, ఇండియాకి ఒక సేఫ్ ప్యాసేజ్ని కల్పిస్తామని. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇండియన్ నౌకలపై అటాక్ చేయడానికి కొంత హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ క్లోజ్ చేసింది ఇరాన్. నిన్న ఫ్రైడే రోజున ఒక్కసారిగా 2 days బ్యాక్ ఓపెన్ చేసినట్టు కనిపించిన మళ్ళీ 24 hours గడవక మునిపై మళ్ళీ క్లోజ్ చేసుకుంది. కారణం ఏంటి అని అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ క్లోజ్ చేయడానికి ఇరాన్ చెప్తున్న ఒకే ఒక కారణం, అమెరికా మా పోర్ట్స్ని దిగ్బంధించింది, మా పోర్ట్ని మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంది. అందుకే మేము మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని దిగ్బంధించాం, మళ్ళీ మా కంట్రోల్లోకి తీసుకున్నామని చెప్పి ఇరాన్ చెప్తోంది. నిన్న చాలా పెద్ద మొత్తంలో భారీ నౌకలపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది ఇరాన్. చాలా బిగ్గెస్ట్ అటాక్ అని చెప్పాలి. పలు నౌకలపైన గన్ బోట్స్తో అక్కడికి చేరుకొని అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీంట్లో 2 భారత నౌకలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనని మన భారత రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మోదీ కూడా ఆగ్రహం వెలగక్కారు. ఇప్పటికే అటు ఇరాన్కి సంబంధించినటువంటి రాయబారి మహమ్మద్ ఫతాలికి కూడా సమన్లు జారీ చేశారు. బిఫోర్ ఐ కంటిన్యూ విత్ ద మోర్ న్యూస్, నేను దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించే ముందు ఒకసారి నిన్న ఆ వెరీ లార్జ్ బల్క్ క్యారియర్ల పైన ఇటువంటి అటాక్ జరిగింది. 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్తో వస్తున్నటువంటి ఆ నౌక పైన ఇరాన్ ఎటువంటి అటాక్ చేసింది, ఒకసారి దృశ్యాలు చూద్దాం. Navy, motor tanker Sanmar Herald, Sepa Navy, you gave me clearance to go. Sepa Navy, this is motor tanker Sanmar Herald, you gave me clearance to go. My name second on your list, you gave me clearance to go, you are firing now, let me turn back. రైట్, విజువల్స్ లో మనం చూస్తున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని దాటే ప్రయత్నం పలు నౌకలు చేస్తూ ఉంటే నౌకలపై అటాక్ చేసింది. ఆ దాటేటువంటి పలు నౌకలలో భారత్ సంబంధించి కూడా 2 నౌకలు ఉన్నాయి. వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ క్యారియర్ అంటే సుమారుగా 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఆ నౌకలో వస్తోంది, టువర్డ్స్ ఇండియా వైపుగా ఇది వస్తోంది. ఇంకొకటి బల్క్ క్యారియర్. ఈ రెండింటిపైన అటాక్ చేసింది గన్ బోట్ల సహాయంతో. సో బట్ ఇక్కడ ఒక గుడ్నెస్ ఏంటంటే, అక్కడ జరిగిన అటాక్లో మన భారతీయ నౌకలో వచ్చేటువంటి ఆ క్రూ మెంబర్స్ కానీ, అంటే దాంట్లో ఉన్నటువంటి సహాయకులు కానీ, ఆ వెజల్స్ కానీ ఎటువంటి నష్టం వాటిలేదు. అవి మళ్ళీ తిరిగి ఓమన్ వైపుగా కొన్ని పోర్ట్స్ వరకు వెళ్ళిపోయాయంట. సో దీనిపైన డైరెక్ట్గా ఇప్పుడు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలికి సమన్లు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఫతాలిని పిలిచి కాల్పపై వివరణను కూడా కోరే ప్రయత్నం చేసింది. అయితే ముందు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ తర్వాత దొంగదారిన దొడ్డిదారిన ఈ రకంగా అటాక్ చేయడం ఏంటి అంటూ అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆగ్రహం లేకపోతే తెలుస్తోంది. అయితే కావాలనే చేశారా లేదా పొరపాటున జరిగిందా? భారతీయ జెండాతో హార్ముజ్ నుంచి వస్తున్నటువంటి ఈ 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ క్యారియర్ని ఎందుకు అటాక్ చేశారన్న దానిపైన వివరణ కోరుతూ ఫతాలికి సమన్లు జారీ చేయడంతో పాటుగా ఆయన పిలిచి మరి అడిగింది. సో దీనిపైన ఉన్నట్టుండి భారత నౌకలపై కాల్పుల వర్షం కురిపించడాన్ని ఇరాన్ ఆలోచించి చెప్తామని చెప్తోంది. అంటే ఇరాన్ కూడా ఇంకెటువంటి రెస్పాన్సిబుల్ లేదు. ఐఆర్జీసీ కాల్పులు జరుపుతుండగా రికార్డ్ అయినటువంటి ఆ లైవ్ విజువల్స్ కూడా ఇందాక మీరు చూసారు. సో అయితే మీరు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో లిస్ట్లో సెకండ్ నేమ్ నాది. ముందు చైనా, ఇండియా, రష్యా, మలేషియా ఈ కంట్రీస్కి మీరు డైరెక్ట్గా సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని చెప్పిన దాంట్లో మా పేరు కూడా ఉంది. కానీ మళ్ళీ ఎందుకు మీరు అటాక్ చేస్తున్నారో దానిపైన కొంత ఆగ్రహం వెలువెక్కడంతో పాటుగా అక్కడే ఉన్నటువంటి ఇండియన్ నేవీ ఆఫీసర్ కూడా దీనిపైన సీరియస్ అయ్యారంట. సో మనం విజువల్లో చూడొచ్చు పైన లైవ్లో ఇరాన్ దృశ్యాలు అనేది. సో ఆ లైవ్లో ఇరాన్ కాల్పులకు సంబంధించి ఆ సౌండ్ శబ్దాలు మనకు వినబడుతూ ఉన్నాయి. అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మొత్తం కూడా అటువైపు ఇరాన్, ఇంకోవైపుగా ఓమన్. సో మధ్యలో ఉన్నటువంటి సుమారుగా 33-34 కిలోమీటర్ల చిన్న జలసంధి అది. ఆ జలసంధి వెంట 2 భారత యుద్ధ నౌక అటు భారత్ సంబంధించినటువంటి నౌకలు క్రూడ్ ఆయిల్ క్యారియర్ అండ్ బల్క్ క్యారియర్ 2 కూడా పాస్ అవుతూ ఉంటే ఇరాన్ కాల్పులు చేపట్టింది. సో దీనిపైన ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. మాకు ప్యాసేజ్ ఇచ్చి సేఫ్ ప్యాసేజ్ అని చెప్పి నమ్మించి మేము వస్తూ ఉంటే ఎందుకు అటాక్ చేశారన్న దానిపైన ఏకంగా భారత ప్రధాని రియాక్ట్ అయ్యారు. సో అటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు రియాక్ట్ అయింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏకంగా దీనిపైన కొంత సీరియస్గానే సమన్లు జారీ చేసింది. ఇరాన్ అంబాసిడర్ కన్వేడ్ India's deep concern at the shooting incident earlier today involving 2 Indian flagged ships in Strait of Hormuz. సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క సమ్మన్ల ఆధారితంగా
అటు ఫతాలి కూడా రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనేది ఇంకా సీక్రెట్గానే ఉంది. సో